సో జస్ట్ ఐ కలెక్టెడ్ అబౌట్ 12 పర్సన్స్ ఇన్ ఇండియా ఎవరైతే లేట్గా కూడా తమ వయసు లేట్లో కూడా స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా అయ్యి వాళ్ళ కోరికలు తీర్చుకున్న కొంతమంది ఎగ్జాంపుల్స్. సో దట్ వాటిని చూస్తే వాటిని అర్థం చేసుకుంటే మనకు కూడా స్ఫూర్తి సమ్ ఇన్స్పిరేషన్ కలుగుతుందనే ఉద్దేశం. ఒకవేళ మీలో ఎవరికైనా మనలో ఎవరికైనా అట్లాంటి హాబీస్ మిగిలిపోయి ఏదైనా చేయాలనుకుంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్. అబ్సల్యూట్లీ ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్. వీఆర్ నెవర్ టూ ఓల్డ్. మనం ఇక ముసలి వాళ్ళం కాదు. शन्तनोतु ते सर्वदा प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरा सदा त्वां रक्षतु. నాకు ఒక అమ్మాయి, ఇద్దరు కుమారులు. ఒక అబ్బాయి ఏమో అహ్మదాబాద్లో క్యాడిలా ఫార్మాలో జాబ్ చేస్తున్నాడు. ఇంకో అబ్బాయి చంద్రపల్లిలో ఇంజనీరింగ్ టూల్స్ అండ్ ఆయిల్స్ బిజినెస్ ఉంది. ఆయన ఎంబీఏ చేశాడు, బిటెక్ చేస్తున్నాడు. వచ్చేసి మా అమ్మాయి ఇక్కడ చెల్లపల్లికే ఇచ్చాము మేము మా అమ్మాయి కూడా. కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అందరి ముందు సీనియర్ సిటిజన్ ముందు చేసుకోవడం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ది వెల్ఫేర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. నేను పుట్టిన యాక్చువల్గా నల్గొండ జిల్లా నిడమనుకుంటున్నాను. నేను చదువుకున్నదంతా కూడా గుంటూరు చదువుకున్నాను. 9th క్లాస్ వరకు నల్గొండలో చదివాను. కానీ 10th నుంచి మొత్తం ప్రాజెక్ట్ చేసిన వరకు గుంటూరులోనే చదువుకున్నాను. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి వేరియస్ ప్లేసెస్లో వర్క్ చేశాను. బాంబేలో, ఛత్తీస్గఢ్, గుజరాత్ అంతా తిరిగేసి లాస్ట్లో వరంగల్ నుంచి రిటైర్ అయ్యాను అనమాట. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి దుబాయ్లో ఉంటుంది, మ్యారేజ్ అయిపోయింది. రెండో అమ్మాయి ఇక్కడ మియాపూర్లో ఉంటుంది, ఆ పాప మ్యారేజ్ అయిపోయింది. బాబు ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. ఈఎస్ కంప్లీటెడ్ మై బ్యాక్గ్రౌండ్. పర్చేజ్ మా ఇల్లు ఇప్పుడు నేను 2002లో ప్లాట్ కొని ఇక్కడ ఇల్లు పెట్టుకున్నాను అనమాట. ఈ ఏరియా అంతా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. మా అక్కయ్య గారు, మా ఇద్దరు అక్కయ్యలు దగ్గరలోనే ఉంటారు. సో నియర్ బై ఉంటుందని ఇక్కడ తీసుకున్నాము. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది, అన్నిటికీ దగ్గరగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ది అసోసియేషన్ ఫర్ వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ నా యొక్క శుభాభి ఆశీస్సులు. మళ్ళీ అందరూ ఈ విధంగానే అందరూ కలుస్తూ ఉంటూ ఇలాంటి సందర్భాన నేను ఇక్కడ వచ్చినందుకు ఈ సందర్భాన్ని ఇక్కడ పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే
ఇక సీనియర్ సిటిజన్లు ప్రతి సంవత్సరం పుట్టినరోజు ప్రతి నెలలో చేసుకునే ఒక సంప్రదాయం ఇది నాకు చాలా కొత్తగా ఆనందంగా ఉంది. సార్ది 28 వాళ్ళిద్దరికి ఈ రోజు మనందరం కలిపి జన్మదినం బాగా ఘనంగానే చేశాం. జనం కూడా బాగానే వచ్చారు, పర్వాలేదు. ఏదైనా పెద్దలిద్దరికీ కూడా ఆ భగవంతుడు 2 నూరేళ్ళు ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రేమనాథ్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు వారికి ఆయుర్వేదిక ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తుంది, ఈరోజు ఇటువంటి శుభ సందర్భంతో ఇలాంటి అకేషన్తో మనం ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్తున్నాము. అలానే నెక్స్ట్ ఇయర్ లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉండి ఇంకా బాగా వీటిని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ అనేది మన జీవితాల్లో అంతా కూడా ఆనందంగా గడపాలని, ప్రతి ఇంట ఇంద్రధనుసు విలసిల్లాలని కోరుకుంటున్నాను. అంటే ఇంద్రధనుసు లో ఉన్న రంగులు లాగానే మన జీవితాలన్నీ కూడా అలా పండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంద్రధనుసులో మనం ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఇంద్రధనుసు రాదు, దానికి సడన్ కండిషన్స్ ఉండాలి, వెదర్ కండిషన్స్. సో అవి సాటిస్ఫై అయినప్పుడే మనకి ఇంద్రధనుసు వస్తుంది. అలానే మన జీవితంలో కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ ఇంద్రధనుసు అనేది వెళ్ళి విరుస్తుంది మన జీవితంలో. అలాంటిది మనకి ఖచ్చితంగా రావాలని చెప్పి మన దేవుడు మనందరి తరఫున కూడా నేను ప్రార్థిస్తున్నాను.